ఓహో పేదోడి కండదండ ప్రేమ ఉన్నది గుండె నిండా ఆహా పొలమనేరు నేల కన్నీళ్లు దుడువంగ వీరుడోలే కల్లెరా శంకరన్న సైన్యమై ఉందామురా మాటంటే మాటేనురా మాట ఇచ్చాడో తప్పడురా ఓహో ఎదురపడు ఉన్న పోరాడి గెలిచేటి ఎదురు లేని కింగురా శంకరన్న విలువలున్న నేతరా 5 సంవత్సరాల ముందర టీడీపీ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు పట్టించుకోవాల్సిందే పట్టించుకోవాలా మళ్ళా పోతే పని మీరు వైఎస్ఆర్సీపీకి వస్తే కాంగ్రెస్ కాదు వైఎస్ఆర్సీపీకి వేస్తే ప్యాన్ గుర్తుకి ఈ ప్యాన్ గుర్తు వచ్చి మేలు చేయాల ఇది హస్తం గుర్తు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు పార్టీ తల్లి సరేనమ్మా మీరు లాస్ట్ టైం వేసింది ప్యాన్ కమ్మా హస్తానికి కాదమ్మా ఇది హస్తం గుర్తు వైఎస్ రాజశేఖర రెడ్డి మళ్ళీ బతికొచ్చినాడమ్మా షర్మిలమ్మ రూపంలో ఆయన మళ్ళా బతికొచ్చినాడు ఇది హస్తం గుర్తమ్మా 10 సంవత్సరాలను ఇంకా నాశనం చేసి పెట్టినారు మొత్తం అంత అభివృద్ధి లేకుండా అందుకే నేను కడుపు కాలు వచ్చిండేదమ్మా అర్థమై కదా ఇప్పుడు అర్థమైపోయి కదా నీకు 10 సంవత్సరాలు ఇంకా వీళ్ళు ఉన్నారు ఎవరు వైఎస్ఆర్సీపీ ఉంది టీడీపీ ఉంది ఎవరు పట్టించుకోవాలా అందుకే కడుపు కాలు నేను వచ్చినా నేనేపిస్తానమ్మా ప్రతి చెత్తకుండి వచ్చేట్లుగా నేను చూసుకుంటాను నీకు డ్రైనేజీ నేను వేస్తాను రోడ్డు నేను వేస్తాను మా నల్లగొట్లపల్లె ఈడే నల్లగొట్లపల్లి మాది సరేనా తల్లి నన్ను నమ్ము కానీ నేను బిర్యానీ ప్యాకెట్ ముందు ఇయ్యను వద్దామా నా ఇదేపిమని చెప్పినా ఇదేపిస్తాను సరేనమ్మా అమ్మా దయచేసి నన్ను గెలిపించాలమ్మా మరవద్దు తల్లి సరేనమ్మా ఈ 10 ఏళ్ళకి జవాబుదారీ మా పార్టీ కాదు హస్తం పార్టీ కాదు ఈ 10 ఏళ్ళు వచ్చేసి నాశనం చేసిండేది ఒకటి ప్యాన్ గుర్తు ఒకటి సైకిల్ గుర్తు అర్థమే కదమ్మా హస్తం గుర్తు ఎప్పుడు మోసం చేసింది ఇలా జనాలకి దయచేసి హస్తం గుర్తుకు ఓటయ్యి నేను ఇవి షేపీకపోతే అప్పుడు అడుగు ఇదే నల్లగొట్టపల్లిలో ఉంటా మా అమ్మ రైతు బిడ్డమ్మ రైతమ్మా నేను రైతు బిడ్డని నేను సరేనమ్మా మంచి క్వశ్చన్ వేసినావు నువ్వు నిజంగానే కానీ బిర్యానీ ప్యాకెట్ ముందు ఇస్తే నువ్వు తీసుకోవద్దు ఓటు మాత్రం మాకేమ్మా మేము ఎప్పటి నుంచి అడుగుతా ఉండేది అది అవునమ్మా మేము 10 ఏళ్ళకి పోరాడుతా ఉండేది అది అవునమ్మా ఈసారి నువ్వు పోరాటం చేయాల్సిన అవసరం లే ఈ ఏళ్ళతో హస్తం గుర్తుకి ఒక ఆడబిడ్డ సీఎం అవుతుంది ఏం ఆడబిడ్డ సీఎం కాకూడదా కాకూడదు ఎవరు చెప్పారు మగబిడ్డలే కావాలనా అట్లేం లేదులే నువ్వు నిర్ధారణ చేసుకో ఇప్పటికన్నా తెలుసుకున్నావు ఈ పార్టీ 10 సంవత్సరాలు అయిందమ్మా వచ్చి వైఎస్ఆర్ రెడ్డి గారు చనిపోతా ఉన్నట్లే పార్టీని చంపేసిరి ఆయన చనిపోతానే పార్టీని చంపేసిరి కానీ ఈ రోజు వైఎస్ షర్మిలారెడ్డి గారి రూపంలో ఆయన బతికి మళ్ళీ వచ్చినాడమ్మా ఆయన బతికి మళ్ళా వచ్చినాడు ఆయన గెలిపించుకోండి రాజశేఖర రెడ్డిని ఆయన పాలన గొప్పగా ఉండింది రామరాజ్య పాలన ఉండింది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆయన పాలన మళ్ళా తిరిగి వచ్చింది హస్తం గుర్తుకు ఓటేయండి గెలిపించుకోండి మీ ఇంటికి చెత్తబండి వస్తుంది మీ ఇంటి ముందు రోడ్డు బాగుంటుంది మీ ఇంటికి కాలువలు నేను వేపిస్తాను ఏపీకపోతే నన్ను అడుగమ్మా అప్పుడు సరేనమ్మా నన్ను నమ్మి ఓటేయి